ప్రజాప్రతినిధులు దానికి రిప్రజెంట్ చేశారు. గౌతమ్ లచ్చన్ గారు, సిహెచ్ రాజేశ్వరరావు గారు, అదేవిధంగా గతంలో చూసినట్లయితే ఎంతోమంది పేర్లు చెప్పాలని చాలా ఉన్నాయి. ఇటువంటి వాళ్ళందరూ తమ చర్చల ద్వారా, సలహాలు సూచనల ద్వారా దాని యొక్క గౌరవాన్ని పెంచారు. ఏంటంటే ముందు అసలు శాసనసభ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ కంటే కూడానండి సంప్రదాయాలు చాలా గొప్ప సంప్రదాయాలు. ఆ సంప్రదాయాలను నెలకొల్పినటువంటి పరిస్థితి ఉంది. చండ్ర పుల్లారెడ్డి గారు, అదేవిధంగా ఎట్లాగా నీలం సంజీవ్ రెడ్డి గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు స్పీకర్గా పనిచేసిన వాళ్ళు. అంటే రీసెంట్ పాస్ట్లో చెప్పాలంటే యనమల రామకృష్ణుడు గారు, ప్రతిభాభారతి గారు, మరీ ముఖ్యంగా ప్రతిభాభారతి గారు అయితే ఒక దశలో ఆమె తెలుగుదేశం పార్టీకి చెందినప్పటికీ ఆమె అధికార పార్టీ సభ్యులను కూడా మాట తూలితే క్షమాపణ చెప్పించినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా కేఆర్ సురేష్ రెడ్డి గారు, ఇట్లాగా చెప్పుకుంటా పోతే స్పీకర్లు కూడా నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలనే మీరు ఇక్కడ చర్చించండి, మీరు ఏదైనా ఉంటే బయటికి వెళ్ళండి అని వాళ్ళు చాలా నిష్కర్షగా చెప్పేవాళ్ళు. అటువంటి అంత ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టని, విలువల్ని దిగజార్చినటువంటి పరిస్థితి గతంలో చూసాము. అయితే నేను అనుకోవటం ఏంటంటే ఇంకోటి కూడా చెప్పాలి. అసలు కొన్ని సంప్రదాయాలను ఏ విధంగా అంటే దేశానికే ఒక ఆదర్శప్రాయంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఏ విధంగా చేశారంటే ఒక ఎథిక్స్ కమిటీ పెట్టారు. అదేవిధంగా ప్రత్యక్ష ప్రసారాలు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైనవి. చంద్రబాబు నాయుడు గారు చొరవతో యనమల రామకృష్ణుడు గారు స్పీకర్గా ఉండగా మనకి ప్రత్యక్ష ప్రసారాలు అంటే మన ప్రజాప్రతినిధులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, మనం ఓట్లేసి పంపించినటువంటి శాసనసభలు నిజంగా ప్రజా సమస్యల్ని చర్చిస్తున్నారా లేదా అని ప్రజలు కూడా తెలుసుకోవాలి అనే దాని మీద ఆ చొరవతో అది ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ దేశవ్యాప్తంగా మీకు అన్ని అసెంబ్లీల్లో కూడా ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి. అందుకని నేనేమనుకుంటున్నానంటే ఎస్ మీరు అన్నట్టుగా ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు కేవలం ఏంటంటే ఓత్ టేకింగ్ ఉంటుంది. ఓత్ టేకింగ్ ప్రోటెం స్పీకర్ గారు నిన్నే గవర్నర్ గారు ఆయనతో ప్రమాణం చేయించారు. ఇవాళ బుచ్చే చౌదరి గారు ప్రోటెం స్పీకర్గా అందరి చేత ప్రమాణాలు చేస్తారు. పెద్ద బిజినెస్ ఏమి జరగదు. కాకపోతే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్పీకర్ ఎన్నికలో ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారు అంటే సభానాయకుడు ముఖ్యమంత్రి, ఇక్కడ మీరు అన్నట్టుగా ప్రతిపక్ష నేతకి ఆ హోదా కూడా లేదు. కానీ ఒక సంప్రదాయం ప్రకారం ఆయన పిలవచ్చు, ఆయన చైర్ వరకు తీసుకెళ్తారు, గౌరవంగా వెళ్ళి కూర్చోబెడతారు. కాబట్టి ఆ గౌరవం నేను ఇస్తారని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టి ఇప్పుడు పరిపాలన గాడిలో పెట్టడం, అదేవిధంగా పతనమైనటువంటి విలువల్ని తిరిగి రెస్టోర్ చేయాలి, పునరుద్ధరించాలి, ప్రజల్లో నమ్మకం కలిగించాలి. అంతే తప్ప ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే దానికి తగిన శిక్ష అవన్నీ చేస్తారు. కానీ ఈ అసెంబ్లీ వేదికని తమ రాజకీయ దీనికోసం ఏదో గతంలో జరిగింది కాబట్టి వాళ్ళ చేయాలి, ఆయన మీద బదలు అంటాం కదా, ఆ రకమైనటువంటిది తీర్చుకోవడానికి ఇది వేదికను ఉపయోగించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది మళ్ళీ గౌరవ సభలాగా గతంలో ఎంత విలువలు అయితే ఉన్నాయో ఆ విధంగానే నడుస్తుందని నేను అయితే అనుకుంటున్నాను. రైట్. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. అవమానాలు, అవహేళనలు, నిర్బంధాలు, నిష్ఠూరాలు కూడా చాలా నిర్బంధాలు కొనసాగాయి. 45 ఏళ్ల రాజకీయాన్ని అణిచి